ఎస్ ఈ సాయంకాల సమయంలో దేవుని లేఖనము నుంచి మనము కొన్ని మాటలు వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నాము. ప్రియులారా, ఈ కీర్తుల గ్రంథము 3వ అధ్యాయంలో మొత్తము 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలు కూడా వ్యక్తిగత జీవితానికి అన్వయించినటువంటి, లేకపోతే మన జీవితంలో సమస్యని దేవుని దగ్గర చెప్పుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. అంటే ప్రతి వారి జీవితంలో వ్యక్తిగతంగా ఏదో ఒక సమస్య ఉన్నది అని చెప్పడానికి ఈ లేఖనము మనకి హెచ్చరిక చేస్తున్నది. ప్రియులారా, అంటే మనిషికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని జయించడానికి మనము కూడా మనుషుల వలె కక్షలు, పోరాటాలు చేయటానికి మనకి అనుమతి లేదు, కానీ క్షమించడానికి అనుమతి ఉన్నది. ఈ క్షమించేటువంటి మనము దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పేవారు అనేకులు అంటారు. మెనీ దేర్ బి విచ్ సే ఆఫ్ మై సోల్ దేర్ ఇస్ నో హెల్ప్ ఫర్ హిమ్ ఇన్ గాడ్. అనేకులు అనుకుంటారు, ఈయనకేం దొరుకుతుంది, దేవుని ఉన్న రక్షణ, దేవుని నెమ్మది, ఇతనికి ఏం జరుగుతుంది అనుకుంటా ఉంటారు. యెహోవా, నీవే నాకు కేడిముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. కొన్నిసార్లు మనము తప్పు చేసినప్పుడు తల వంచుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ మరి దేవుని దగ్గర మనకి దేవుడు ఆత్మీయ స్థితిని, లేకపోతే మన జీవితంలో నెమ్మదిని అనుమతిస్తున్నాడు. ప్రియులారా, దాన్ని అంటే మన తల ఎత్తు చేస్తాడు. We are not become shame, but God want to make us to be lift up our head. మన తలని ఎత్తుతాడు. మనం పొరపాటు చేయకున్నప్పుడు మన తలని ఎత్తుతామనే మాటని ఇక్కడ చూస్తున్నాం. 4వ వచనం, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమును నాకు ఉత్తరం ఇచ్చినంటాడు. ఇదెంత చక్కని మాట. మనము దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు, అంటే జవాబిస్తాడు. నీ కన్నిటిని ఆయన చూస్తున్నాడు, నీకున్న శ్రమని ఆయన చూస్తున్నాడు. ప్రియులారా, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందునంటాడు. హీ ఈస్ విత్ us, సో ఐ హ్యావ్ టు స్లీప్ అండ్ గెట్ సస్టైన్. దేవుడు మనల్ని కొనుక్కొని నిద్రపోవడానికి తన కృపని అనుమతిస్తున్నాడు. ప్రియులారా, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. కొన్నిసార్లు మరి మనకు తెలియకుండానే మనం చిన్న మిస్టేక్ చేస్తే, వెన్ వీ మేడ్ మిస్టేక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, దేవుడు మనకి భయం కలిగిస్తాడు. మనకు అక్కడ ఒక చిన్న తాడు కనబడతాడు, ఒక రోప్. కానీ దా రోపును చూసినప్పుడు, ఆ తాడును చూసినప్పుడు అది పాము లెక్క మనకు కనబడతారు. ఎప్పుడు? వెన్ వీఆర్ డిజోబేయింగ్, దేవుని చిత్తానికి మనం అవిధేయతగా ఉన్నప్పుడు అలాంటి సంఘటన దేవుడు మనకి అనుమతిస్తానని చెప్తున్నాడు. యెహోవా లెమ్ము, చదవండి 7వ వచనం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే నీ యొక్క మరి విషయంలో అవిధేయతగా ప్రవర్తిస్తారో, అట్టి వారి దవడ ఎముకలు, దవడంటే ఇక్కడ కదండి, అక్కడ అంటాడు, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ప్రియులారా, దేవునికి మనము క్రమంగా నమ్మకంగా లోబడినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాడు. He never make any mistake.
ఎందుకంటే మనము దేవునికి విజ్ఞాపన చేస్తున్నాం, మొరపెడుతున్నాం అనే మాట ఇక్కడ చూడగలుగుతున్నాం. 8వ వచనం, యెహోవా రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. సాల్వేషన్ బిలాంగింగ్స్ టు అంటు ద లార్డ్, దై బ్లెస్సింగ్ ఈజ్ అపాన్ దై పీపుల్. దేవుడు తన ప్రజల మీదకి ఆశీర్వాదము తీసుకొస్తాడు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో నీకున్న సమస్య, నీకున్న ఇరుకు, నీకున్నటువంటి ఇబ్బంది నుంచి దేవుడు తొలగించడానికి ఈజ్ రెడీ టు డూ. ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం దేవుని చిత్తానికి లోబడదాం. దేవా, నా అవసరతలు తీర్చు, నాకు జవాబు దయచే. అందుకే మొట్టమొదటి కదా, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. సో మెనీ పీపుల్ ఆర్ వెరీ మచ్ గివింగ్ అస్ ట్రబుల్ అండ్ దే ఆర్ వెరీ మచ్ అగెన్స్ట్ మీ. నా మీదకి ఎంతోమంది లేచినారని చెప్తుంది కదా. కొన్నిసార్లు మన పొరుగువారు, మన ఇరుగువారు, మనకున్నటువంటి బంధువులు మనకు వారు దే ఆర్ గివింగ్ ట్రబుల్ టు అస్. బట్ వెన్ వీఆర్ ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో, వెన్ వీఆర్ ప్రే, దేవుని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, వెన్ వీఆర్ కమ్ టు హిస్ హౌస్, దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో ఎప్పుడైతే మనం గడుపుతామో, దేవుడు మనకి తన చిత్తాన్ని జరిగిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ ఇంటర్నెసెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు నలుగురు దీవించాలని కోరుకుంటున్నాను. మనందరూ తలంచుకుని ప్రార్థన చేస్తాం. Let us all bow down our heads, let us pray. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, అపారమైన మంచి కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం. మీ గ్రహసత్వం దర్శించి దీవించమని, రాత్రికాల సమయంలో ఎగిపించిన మా పప్పును దీవించి ఆశ్రయించమని, మా తలకు ఉద్దేశాలు పూర్తి కొట్టివేయమని మీ గ్రహకు జ్ఞాపకం తీసుకున్నాను. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో మీ కిరణంతో వేడుకను స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి కదా ఈ రాత్రికాల సమయంలో ఈ కొడుకుల పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక.